హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. రొట్టెలు చేయడం అంటే మాత్రము చాలా మందికి అయితే రాదు అని అంటారు. చపాతీలు చేయడం అయితే తేలికే గానీ రొట్టెలు చేయడం అనేది అందరికైతే రాదు కాబట్టి, అలా రాని వాళ్ళకి అబ్బో నేను చేయలేను అని అన్న వాళ్ళకి ఇటు చేసుకుంటూ అటు కాల్చాలి అని చెప్పేసి కొంతమంది అవ్వదులే మాతో అని చెప్పేసి రొట్టెలైతే చేయకుండా ఉండి ఈజీగా చపాతీలైతే చేసుకుంటా ఉంటారుగా. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు రొట్టెలు చేయాలి అనంటే ఒకవైపు పెనం మీద కాల్చుకుంటూ ఇంకొక వైపు రొట్టె అయితే చేయాల్సి ఉంటది కదా! నేను అలా కాకుండా అన్నీ ఒకేసారి రొట్టెలు చపాతీలు చేసినట్టుగానే అన్ని రొట్టెలు ఒకేసారి చేసి తర్వాత ఎళ్లి అన్నీ ఒకేసారి కాల్చేస్తాననమాట. అది వస్తుందా లేదా? ఒకవేళ రొట్టెలు ఇరిగిపోతాయేమో అని చెప్పి అనుకుంటారు. కానీ అలా ఏం అవ్వదనమాట. నేనైతే ప్రతిరోజు ఇలాగే చేస్తా ఉంటాను. నేను వాడే ఇంగ్రీడియెంట్స్ సద్దలు, జొన్నలు ఒక్కటే కాకుండా 4, 5 రకాల ఈ ధాన్యాలనేది కలిపి ఈ పిండి అనేది పట్టించుకుంటాను. కానీ ప్రతిరోజు ఒక 8-10 రొట్టెల దాకా అయితే చేస్తాను ఖచ్చితంగా. మనం ఏ పిండితో రొట్టెలు చేసినా గానీ, అది విరిగిపోకుండా ఉండాలంటే ఏ పిండికైనా సరే వేడి నీళ్ళు అనేది కాగబెట్టుకొని పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడు పిండి అనేది ఎక్కువగా విరిగిపోకుండా అనేది ఉంటుందనమాట. అలాగే ఇంకొకటేంటంటే పిండి అనేది బాగా కలపాలి. రొట్టె చేసే ముందు పిండి కలుపుకుంటాం కదా! కలుపుకునేటప్పుడు బాగా కలుపుకొని చేస్తే రొట్టె అనేది బాగా సాగుతుందనమాట. ఇలా రొట్టెలన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మనం రొట్టె చేసినప్పుడు పై వైపు నుంచి అయితే పొడిపిండి అనేది ఎక్కువ ఉండదు. కానీ అడుగున వైపు పొడిపిండి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ పిండి ఉన్నటువంటి ఆ భాగం అనేది పైకొచ్చేటట్టు చూసుకొని పెనం పైనేసి అయితే కాల్చుకోవాలి. ఆ పొడిపిండి పైకొచ్చిన భాగం వైపు అయితే కాటన్ క్లాత్ తోటైతే నీళ్ళతో తుడుచుకోవాలి. అయితే ఇంతకుముందు అయితే అమ్మ వాళ్ళైతే నీళ్ళు చల్లి చేయితోటే తుడిసేవాళ్ళనమాట. ఇప్పుడంతా మారిపోయింది జనరేషన్ కాబట్టి చేయితో వేస్తే చేయి కాలుతుందని చెప్పేసి ఎక్కువగా అయితే అందరూ కాటన్ క్లాత్ తోటే తుడుస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్